బీఆర్టీఎస్ బాధితులందరికీ నమస్కారం. ఈ వీడియో కొన్ని వాస్తవాలు మీ అందరికీ తెలిసినవే తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మరి గత వైసీపీ ప్రభుత్వంలో మన బీఆర్టీఎస్ రోడ్ను ఏ విధంగా అలజడి సృష్టించి వేశారో మనందరికీ తెలుసు. మరి దాని విషయానికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే టీడీఆర్ ఇచ్చి అబియన్స్లో పెట్టేశారో అందరికీ వైసీపీ వాళ్ళు అబియన్స్లో ఎందుకు పెట్టారు, వైసీపీ గవర్నమెంట్లో ఎందుకు టీడీఆర్ ఇచ్చేసి మరి సేల్ ఆప్షన్ ఎందుకు ఆపారు అనేది మీ అందరికీ తెలిసిన క్వశ్చనే. అయితే ఈరోజు నేను అబియన్స్లో పెట్టిన దాన్ని ఏ విధంగా మనం రిలీజ్ చేయాలి సేల్ ఆప్షన్ని అని నేను పదే సుమారు ఒక 5-6 సార్లు అమరావతి వెళ్ళి ఏ ఒక్కరిని కూడా ఆర్థిక సాయం అడగకుండా నా సొంత ఖర్చులతో వెళ్ళి గ్రామాభివృద్ధి కోసం ప్రజలందరూ శ్రేయస్సు ఏదైతే బీఆర్టీఎస్ బాధితులందరికీ న్యాయం చేయాలనే తపనతో నేను వెళ్ళడం జరిగింది. అంతేకాదు వీళ్ళు గత 5 సంవత్సరాలుగా లొకేషన్ అనేదే మన అడివరం గ్రామానికి లొకేషన్ అనేదే యాడ్ చేయలేదు. రెవెన్యూ డివిజన్లో మన గ్రామం అనేది అడివరం గ్రామం అనేది రెవెన్యూ డివిజన్లో గత 5 సంవత్సరాలుగా యాడ్ చేయలేదు, లొకేషన్ యాడ్ చేయలేదు వెబ్సైట్లో. దాన్ని ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందో గంటా శ్రీనివాసరావు గారి సహకారంతో ఆయన లెటర్ ఇవ్వడం, ఆ లెటర్ పట్టుకెళ్ళి నేను ఐజీ గారికి పట్టుకెళ్ళి ఏదైతే స్టాంప్స్ అండ్ డ్యూటీస్ ఐజీ గారికి శాసగిరి బాబు గారికి ఇవ్వటం, ఇచ్చిన తర్వాత దానికి ఎంక్వైరీ జరిగి ఇది అన్యాయం జరిగింది అని చెప్పేసి మరి లొకేషన్ యాడ్ చేయించడం జరిగింది మడివారం గ్రామాన్ని తెలుగుదేశం ప్రభుత్వం గంటా శ్రీనివాసరావు గారి సహకారంతో. అదే ఒక అడుగు వెళ్ళే సమయంలో అలాగే 10,000, 12,000 వాళ్ళు టీడీఆర్ వాల్యూ వేస్తే మనకి 35,000 చేస్తానని మోసం చేసి 10,000, 12,000 రూపాయలు ఉన్నదాన్ని మనం ఎబియన్స్లో మనం ఏదైతే లొకేషన్ యాడ్ చేయడంతో పాటు మనం 20,000 రూపాయల వరకు పెంచడం జరిగింది లొకేషన్ యాడ్ చేసిన తర్వాత. ఇవన్నీ గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో నేను ఇక్కడ కష్టపడి పనిచేస్తుంటే కొంతమంది ఏదైతే విషం కక్కుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల ద్వారా, కొంతమంది రాజకీయ నిరుద్యోగుల ద్వారా విషం కక్కుతూ సాక్షి పేపర్లో, ఆ సాక్షి ఏ పేపరో మీ అందరికీ తెలుసు, అది వైసీపీకి ప్రో పేపరు. సో ఆ పేపర్లో రాసినవనేది దాన్ని చెడుగా ప్రచారం చేయడం అనేది మీ అందరూ గమనించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. గతసారి కూడా ఇదే విధంగా ఏదైతే టీడీఆర్లు ఇచ్చే సమయంలో మరి ఒక జనసేన కార్పొరేటర్తో దసపల్ల హోటల్లో ప్రెస్ మీట్ పెట్టడం, పెట్టి కొంత జాప్యం జరగడం జరిగింది. ఇప్పుడు కూడా ఈరోజు 3వ తారీఖు క్యాబినెట్లో పెట్టాలి. పెట్టే సమయంలో 2 రోజుల ముందే ప్రీప్లాన్డ్గా ఈ యొక్క అవాస్తవాలను ప్రచురణ చేసి మరి ఏదైతే 280 కుటుంబాలను బాధపడుతున్నారో వాళ్ళందరూ గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ మేము ఇప్పుడే మాటిస్తున్నాం. మళ్ళీ ఈరోజు రావాల్సిన క్యాబినెట్లో రావాల్సింది. అయితే రేపు నెక్స్ట్ క్యాబినెట్లో దీన్ని పెట్టదలుచుకున్నాం. ఎందుకంటే ఇలాంటి అవాంతరాలు ఎన్ని వచ్చినా సరే అధిగమిస్తాం. మీ అందరికీ ఇక్కడ ఉన్న మీరు నన్ను గెలిపించిన ఏదైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారి సహకారంతో నేను మాటిస్తున్నాను. మీ అందరికీ 35,000 రూపాయలు రేట్ అయ్యేలాగా నేను ప్రయత్నిస్తాను. అలాగే ఏదైతే టీడీఆర్లు ఉన్నాయో అవన్నీ మరి నారాయణ గారు, గంటా శ్రీనివాసరావు గారు అలాగే గవర్నమెంట్ సహకారంతో మీకు అవన్నీ వచ్చేలాగా క్యాబినెట్లో పెట్టి టీడీఆర్లు
ఎబియన్స్లో ఉన్న టీడీఆర్లను రిలీజ్ చేయిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు రావాల్సిన క్యాబినెట్లో రావాల్సిన అంశం జాప్యం జరుగుతుందో దాన్ని చింతిస్తూ రాబోయే క్యాబినెట్లో నెక్స్ట్ క్యాబినెట్లో ఇది పెట్టి మీ అందరికీ న్యాయం చేసే విధంగా ఏదైతే టీడీఆర్లు ఎవిడెన్స్లో నుంచి తీసుకురావడం, రిలీజ్ చేయించడం, ఈలోపు మళ్ళీ నేను ఐజీ గారిని కలిసి 20,000 రూపాయలు ఉన్నది 35,000 రూపాయలు ఈక్వల్ వాల్యూ వచ్చేలాగా అందరికీ న్యాయం చేస్తానని చెప్పేసి, న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.